వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహించిన జెండా ఉంచా రహే హమారా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఈ కార్యక్రమం తప్పకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తుందని, విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, దేశంలోనూ రాష్ట్రంలోనూ హర్ ఘర్ తిరంగా పేరుతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖ వేదికగా ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయడం విశాఖ ఖ్యాతిని పెంచే కార్యక్రమమని, ఎంతో మంది త్యాగఫలం భారతదేశ స్వాతంత్రమని, వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలని అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవకృష్ణమూర్తి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జెండా ఉంచా రహే హమారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయమని, ఆయన స్ఫూర్తిగా పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2 నుండి నెలంతా కూడా జెండా ఉంచా రహే హమారా కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కర్రి సీతారాం, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షులు సుంకరి రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ ఎస్ వాసుదేవ్, బీజేపీ నాయకులు కొప్పుల రామ్జీ, సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాస్, హిందుస్థాన్ స్కౌట్ చైర్మన్ రాజగిరి విఠల్, విశ్రాంత ఏసీపీ మురళీనాయుడు, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సభ్యులు గొల్ల ప్రదీప్ రాజు, కర్రి నరేష్, మొహమ్మద్ ఇసాక్, రామాయణం సంతోష్, సుధాకర్ పట్నాయక్, తిమ్మన విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై హో కలాం, ఆప్కో సలాం, అలాగే జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం కానీ, అలాగే రక్తదాన కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ఏంటంటే ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ నెలంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పింగళి వెంకయ్య గారి జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా నిర్వహించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈరోజు పార్క్ చుట్టూ కూడా ర్యాలీగా చేసి ఈ స్ఫూర్తిని విశాఖ వేదికగా విశ్వవ్యాప్తం చేసే విధంగా ఈరోజు స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమం చేపట్టింది. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే వేదికగా చేపడుతున్నాం. వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కూడా పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం, ఈ జెండా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా భవిష్యత్తు కూడా మా తర్వాత తరం కూడా ఇదే దారిలో వెళ్ళేటట్టు, జాతీయ సమైక్యతను పెంపొందించేటట్టు మేము భవిష్యత్తులో కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే. రాజేటి బసవకృష్ణమూర్తి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని 2010వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు మనం చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం, అలాగే అబ్దుల్ కలాం గారి ఐడియాలజీని, ఆయన ఏదైతే కళలు కనండి ఆ కళని సాకారం చేసుకోండి అంటూ యువతని, విద్యార్థుల్ని నిత్యం లక్ష్య నిర్దేశం వైపు ఎలా అయితే ఆయన నడిపించారో ఆయన స్ఫూర్తిని విద్యార్థి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం పింగళి వెంకయ్య గారు ఎవరైతే జాతీయ జెండా రూపకర్త ఉన్నారో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు ఆగస్టు 2వ తేదీన ఏయూ న్యాయ కళాశాల వేదికగా ఈ జెండా ఉంచా రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈ సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఐక్యతను, అలాగే
జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని, మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నదే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో కూడా మా తర్వాత తరాలు కూడా ఇటువంటి జెండా ఉంచారాయమ కార్యక్రమాలు లేదా జనగణమన కార్యక్రమాలు ఇలాంటివి చేసి ఈ స్వాతంత్ర స్ఫూర్తిని భవిష్యత్ తరాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎప్పుడు కూడా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలియజేసుకుంటున్నాం. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కరి సీతారాం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ అధ్యక్షులు రాజేటి బసవకృష్ణమూర్తి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, పింగళ వెంకయ్య గారి స్ఫూర్తి గుండె నిండా ఒక రూపకర్త పింగళ వెంకయ్య గారి స్ఫూర్తి, ఆయన యొక్క ఆశయాలను సాధిద్దామనే ఒక ఆలోచన ఈ రోజు మీ అందరినీ ఒక వేదిక మీదకి చేర్చింది స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్. అటువంటి ఆశయంతో మీరంతా విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు కనబరుస్తూ దేశాన్ని ముందుకు అందులో ఇతర పెద్దలు, ప్రత్యేకించి మా మాజీ శాసనసభ్యులు కరి సీతారాం గారికి, వేదిక పైన పెద్దలకి, ముఖ్యంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశం పట్ల, ముఖ్యంగా మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల, ప్రత్యేకించి జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారి పట్ల మనందరికీ ఉన్న నిబద్ధత చాటుకునే విధంగా మనం ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది కంట్రీ, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసే విధంగా ఇది చేయటం అనేది చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా ఈ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ బసవ చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఆగస్ట్ 15 వస్తుందన్నా కూడా ఇది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అటువంటి చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే శక్తి, అవకాశం బసవకు ఇవ్వాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఏదైతే ఆ మహనీయులు త్యాగాలతోటి మనకి వచ్చిందో స్వాతంత్రం, దాని ఫలితాలు మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని, త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా మన అందరం కూడా ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా ఈరోజు అది పెద్ద ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇది కావచ్చు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళతో పాటు చిన్న ఆఫీసుల్లో కూడా ఆ రోజు ఆ పతాకం ఎగరేసుకుంటా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, బజార్లో వస్తా ఉంటే కార్ల పైన, అలాగే ప్రతి మనిషి ఒంటి పైన కూడా తన పతాకాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క సాలిడారిటీ ఏంటో అందరికి తెలియజేసే విధంగా చూపిస్తా ఉన్నారు. మరి దీనికి ముఖ్యంగా ఈ దేశభక్తి అనేది మనం ప్రతి ఒక్కరిలో అణువున ఉండాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మదర్ ఇండియా అంటా ఉన్నాం. మన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. మరి అటువంటి ఇండియాలో ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరగడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ ఆగస్టు 15 శుభాకాంక్షలు. అలాగే ఆర్గనైజర్స్ కు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. జై హింద్.
అందరికీ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15th పురస్కరించుకొని సోదరులు బసవకృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే బసవకృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్లో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో దేశం, అలాగే ఇండిపెండెన్సు, దానికోసం పోరాటం చేసిన నాయకులు, లేకపోతే పేట్రియాటిజం, ఇటువంటి అన్నీ కూడా కొంత తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఈ జాతీయ భావం పెరిగే విధంగా, ముఖ్యంగా వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకందరూ కూడా ఒక ఆలోచనలు వస్తాయి. ఏంటి జాతీయ పతాకం, ఏంటి, ఎలా తయారైంది, ఆ జాతీయ పతాకం వెనకాలన్న అర్థం ఏంటి, దాంట్లో ఎందుకు 3 రంగులు పెట్టారు, ఆ కాషాయం దేన్ని రిజంబుల్ చేస్తూ ఉంది, తెలుపు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ దేనికి సంబంధించింది, మధ్యలో ఉన్న అశోకం ధర్మచక్రం ఏంటి, ఎందుకు ఈ పతాకానికి ఇంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా సరే ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎవరైనా సరే జాతీయ పతాకం ఉంటే ఎందుకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక ఆలోచనలు రేకొత్తించే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు జపాన్ లాంటి దేశాలు కానీ కొన్ని ఏదైనా ఇస్తే వాళ్ళు ఫస్ట్ కంట్రీ, ఆ నెక్స్ట్ డే ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకోటైనా చెప్పి ఒక భావం చిన్నప్పటి నుంచే పిల్లల్లో అది ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మనకు కూడా అలాంటి భావాలు కలిగే విధంగా చేయాలి. మరి అందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కూడా తెలియజేసుకుంటూ, మరి విశాఖపట్నం ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది, మరి ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. అటువంటి విశాఖపట్నంలో యాక్చువల్గా రేపు అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఈ ప్రోగ్రాన్ని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ ఫ్లాగ్ హాస్టింగ్కి రెవెన్యూ మినిస్టర్ని అనగాని సత్యప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఈరోజు మార్నింగ్ వచ్చారు. రేపు ఈ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొని ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ, ఎవరైతే మనకి ఈ స్వాతంత్రం రావడానికి వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయులు ఉన్నారో వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలి. వారు ఏ లక్ష్యాల కోసం, ఏ ఆశయాల కోసం పోరాడి ఈ స్వాతంత్రం మనకి ఇచ్చారో ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఆశయాలు కొనసాగించాలి. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక నెంబర్ 1 దేశంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది, ప్రత్యేకించి స్టూడెంట్స్ పైన ఉంది. వాళ్ళు అందులో ముందుండాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి బసవకృష్ణమూర్తికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి